శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జోషి మామయ్య చెప్పే కథలు బాగా నచ్చుతున్నాయా? చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు చాలామంది కథలు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. కామెంట్స్ పెడుతున్నారు, చాలా సంతోషము. అయితే ఇవాళ మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు పెద్దలు కూడా ఈ కథ వినండి, చక్కగా అందరూ వినండి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వినండి. పిల్లలకి ఈ విషయం కూడా ఈ వీడియోస్ చూపించండి. ఒకానొక సందర్భంలో ఒక అమ్మాయి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యింది, దాంట్లో సీట్ రాలేదని చెప్పి చనిపోయిందట అమ్మాయి. ఇవాళ ఈ వీడియో నేను మీ అందరికీ ఏంటంటే కనుక ఈ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యేటువంటి పిల్లల గురించి నేను వీడియో చెప్తున్నాను. ఎందుకోసం అంటే మీరు ఒక ఫెయిల్యూర్ స్టేటస్లో ఉన్నప్పుడు, మీ మైండ్ స్టేబుల్గా లేనప్పుడు మీకు ఈ వీడియోలు నచ్చవు, మీరు అసలు ఏవి మీకు చూడబుద్ధి కాదు. బట్ కొంచెం గట్టిగా పేషెన్స్గా కూర్చొని ఈ వీడియో చూడండి. మీకు మనసులో భయంకరమైన బాధ ఉంటుంది. ఎంతోమంది ఏవో చెప్పబోతుంటారు, కానీ మన మనస్సు బాగాలేనప్పుడు మన చెవులు కూడా పనిచేయవు. చెవుల వరకు ఏదో శబ్దం వినిపిస్తుంది, కానీ మనసు వరకు వెళ్ళదు అది. సో కొంచెం ఈ వీడియోని మనసు పెట్టి వినండి. ఓకే, ఒక అమ్మాయి తను చాలా కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. ఎంట్రన్స్ ఫెయిల్ అయిపోతుంది, తనకి ఆ సీట్ రాదు, మెడికల్ సీట్ రాదు. ఇంకా మళ్ళీ మెడికల్ సీట్ కావాలంటే మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. చాలా డిప్రెషన్లో ఉంది, ఇంటికి వచ్చి ఏడుస్తా కూర్చుంది. చాలా విపరీతమైన డిప్రెషన్లో ఉంది. విపరీతమైన డిప్రెషన్లో ఉంటే వాళ్ళ నాన్న వచ్చాడు అక్కడికి. వాళ్ళ నాన్న వచ్చి ఏమైంది అని అంటే, చాలా బాధపడతా ఉంది, ఇంకా నా లైఫ్లో ఇంకేం చేయలేనేమో, సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి బాధపడతా ఉంటే, అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు అంటే, సరే నువ్వు నాతో రా, నువ్వు బాధపడకు రా అంటే, ఏం డాడీ ఏం చేయబోతున్నారు అంటే, ఏం లేదు సరదా కొంచెంసేపు వంట చేద్దాందా, నాకు ఆకలిస్తుంది అని చెప్పేసి అని అంటే, సరే అని చెప్పి వాళ్ళ డాడీతో కలిసి కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లో వాళ్ళ నాన్న ఏం చేస్తాడు అంటే, ఈ 4 burners స్టవ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 3 గిన్నెలు పెడతాడు. 3 గిన్నెలు పెట్టమని చెప్తే పెడుతుంది. అన్నిట్లో నీళ్లు పోయమ్మా అని అంటుంది. నీళ్ళు పోయమంటే అన్నిట్లో నీళ్లు పోసిన తర్వాత ఆలుగడ్డలు పీల్ చేస్తాడు. ఆలుగడ్డలు ఏదైతే ఉందో ఈ ఆలుగడ్డలు ఒక దాంట్లో వెయ్యి అంటే ఆలుగడ్డలు ఒక దాంట్లో వేస్తుంది. నెక్స్ట్ ఇంకో దాంట్లో ఎగ్స్ వేయి అంటే ఒక 2 eggs వేస్తుంది. తర్వాత ఇంకో దాంట్లో కాఫీ బీన్స్ ఏవైతే ఉంటాయో కాఫీ బీన్స్ ఆ నీళ్ళలో వేస్తుంది. 3 మరిగించమంటాడు. మరుగుతూ ఉంటుంది. గంట సేపు అవుతుంది. ఆఫ్ చేయమడం పోతే ఆఫ్ చేయకు అంటాడు. ఆ అమ్మాయికి అర్థం కాదు, నాన్న ఏం చేయబోతున్నారు మీరు, ఏంటి ఇది, గంట సేపు అవుతుంది, ఇంతకన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదు, అవసరం లేదు అని అంటే, లెట్ ఇట్ బీ అంటాడు. 1.5 అవుతుంది. సో బాయిల్ అయిపోయిన తర్వాత, సరే ఇప్పుడు తీసుకోరా అని చెప్పేసానంటే, సరే అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిన తర్వాత, ఫస్ట్ ఆలు తీయు అని చెప్పేసి అని అన్నాడు. ఆలు బాయిల్ అయినటువంటి ఆలుగడ్డను తీసిన తర్వాత, యాక్చువల్ నువ్వు నీళ్ళలో వేసినప్పుడు ఆలుగడ్డ ఎక్కడ ఉంది అని అడుగుతావు. వేసిన ఆలుగడ్డ అంటే గట్టిగా ఉండే ఆలుగడ్డ. ఇది నువ్వు నీళ్ళల్లో మరిగించక ముందు దీని స్టేటస్ ఏంటి? ఇట్ ఈస్ టూ మచ్ హార్డ్. నౌ వాట్ ఈస్ ది స్టేటస్? నీళ్ళల్లో బాయిల్ అయింది, దెన్ ఇప్పుడు దాని స్టేటస్ ఏంది అని అంటే చాలా మెత్తగా అయిపోయింది. Then what about the status of egg? Before egg, what is that? Which is very delicate. చాలా డెలికేటెడ్గా ఉంది. అది ఇలా కొడితే కింద పడితే పగిలిపోయే రకం, పగిలిపోయి మొత్తం చిట్లిపోతుంది, కంప్లీట్గా రసం అంతా కారిపోతుంది. మునుపు చాలా డెలికేటెడ్గా ఉన్నటువంటి ఒక ఎగ్ పరిస్థితి ఏంది ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత? అది చాలా స్ట్రాంగ్గా తయారైంది, గట్టిగా తయారైంది ఇప్పుడు. దెన్ వాట్ అబౌట్ ద బీన్స్? బీన్ స్టేటస్ ఏంటి? ఈ యొక్క కాఫీ బీన్ స్టేటస్ ఏంటి? ఇస్ దే అపియర్స్? ఎస్, దే ఆర్ అపియర్స్. దెన్ వాట్ అబౌట్ ద కలర్? జస్ట్ టేస్ట్ ఇట్. టేస్ట్ చేసి
ఈ వాటర్ టేస్ట్ చేస్తే వాటర్ మొత్తం కాఫీగా మారిపోయింది కంప్లీట్గా. సో నువ్వు ఒకే టైంలో, ఒకే స్టేటస్లో, ఒకే బౌల్లో, ఒకే రకమైన బౌల్స్లో, ఒకే రకమైన నీళ్లు పోసి 3 పదార్థాలని, డిఫరెంట్ పదార్థాలని 3 గిన్నెల్లో వేసి నువ్వు వేడి చేసినప్పుడు ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క విధంగా రియాక్ట్ అయ్యింది. సాధారణంగా ఈ ప్రపంచంలో మనుషులు కూడా అంతే. లోయర్ కేటగిరీ, మిడిల్ కేటగిరీ, హైయెస్ట్ కేటగిరీ ఉంటారు. ఈ లోయర్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఆలుగడ్డ లాంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే పరిస్థితులకి, సమస్యలకు, కష్టాలకు బాగా గట్టిగా ఉండేటువంటి వాళ్ళే. కానీ సమస్యలు వచ్చి, కష్టాలు వచ్చి, ఇదొచ్చి వాళ్ళు జీవితంలో కాంప్రమైజ్ అవుతూ చాలా కృషించిపోయి సాఫ్ట్గా తయారైపోతారు. ఇంకా చాలా డెలికేటెడ్గా తయారైపోతారు. వాళ్ళు ఒక్క మాటన్నా ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా దేన్ని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళ జీవితంలో. సో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు, టక్కని డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఇంకా. సో సచ్ పీపుల్ ఆర్ లైక్ ఆలు. నెక్స్ట్ ద మిడిల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఆలుగడ్డ లాంటి వాళ్ళు ఎగ్ లాంటి వాళ్ళు సాధారణంగా ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు, నేర్చుకునేటప్పుడు వాళ్ళు డెలికేటెడ్గానే కనిపిస్తారు. కానీ ఎట్లా వాళ్ళకి కష్టాలు ఎదురవుతాయో, ఎట్లాగైతే కనుక వాళ్ళకి బాధలు కలుగుతాయో వాటి నుంచి వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారైపోతారు. వాళ్ళు మే దే డెలికేటెడ్, మే దే వీక్, బట్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. లైక్ ఇప్పుడు వాటర్ హీటింగ్ అనేది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మిజరీస్, ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏవైతే అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హాట్ వాటర్ లాంటిది. లైక్ సొసైటీ ఇట్ సెల్ఫ్ హాట్ వాటర్. వాట్ యూ విల్ బికమ్ అనేది ఇంపార్టెంట్. సొసైటీలో హాట్ వాటరే ఉంటుంది. ఎప్పుడు ఎవరికి టైం దొరికితే వాడికి గుచ్చుదామని చూస్తూనే ఉంటారు, ఇంకోటి గుచ్చుదామని చూస్తూ ఉంటారు. సో ఇలాంటి సొసైటీలో పడ్డటువంటి ఒక ఆలుగడ్డ లాంటి వ్యక్తి సాఫ్ట్ అయిపోయి సొసైటీలో ఎవరేది చెప్పినా బాధపడుతూ భయపడుతూ పూర్తిగా సాఫ్ట్ అయిపోతారనమాట. వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, అందరి మాటలకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, అందరికీ భయపడుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ స్ట్రాంగ్గానే ఉంటారు, అందరికి భయపడుతూ బాధపడిపోయి మూలకెళ్ళి కృషించిపోతారు. ఈ ఎగ్ లాంటి వ్యక్తి ఏంటంటే కనుక ఏంది. సో ఇట్లా స్ట్రాంగ్గా తయారవుతారు. ద నెక్స్ట్ థర్డ్ పర్సన్, హైయెస్ట్ మెంటాలిటీ, ఉత్తమ స్వభావం. వీళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ ఆలోచన విధానంగా సొసైటీని మార్చేస్తారు. దే విల్ క్రియేట్ న్యూ ఐడియాలజీ. సొసైటీని మొత్తం వాళ్ళ దింపుకుంటారు, వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుంటారు. సో కాఫీ బీన్స్, ఈ రెండిట్లో వేసిన నీళ్లు ఎక్కడ కూడా వాటి యొక్క రూపం మారలే, రంగు మారలే, రుచి హార్డ్లీ కొంచెం మారి ఉంటుంది, అది కూడా మారదు. సో కాఫీ బీన్స్లో వేసినటువంటి నీళ్లు మొత్తం కూడా కాఫీగా మారిపోతాయి. సో ఉత్తములు ఎట్లాంటి వాళ్ళు అంటే సొసైటీలో వాళ్ళని ఎవరైనా సరే చెడ్చడానికి వచ్చినా, వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చినా, వాళ్ళని ఎవరైనా హింసించడానికి, క్రిటిసైజ్ చేయడానికి వచ్చినా వాళ్ళందరినీ తనలాగా మార్చేసుకుంటాడు. సో సొసైటీనే మార్చేస్తారు, వాళ్ళకు చరిత్ర క్రియేట్ చేస్తారు, పట్టించుకోరు. సొసైటీ ఎంత వేడి చేస్తే అంత వాళ్ళని తను ఇప్పుడు కాఫీ బీన్స్ అయితే కనుక నీళ్ళల్లో వేస్తే బాయిలింగ్ వాటర్ మీన్స్ ద హేట్ రేటింగ్ సొసైటీ. వాట్ హీ హ్యాస్ డన్, దాన్ని ఉడికించడం వల్ల ఇంకేం జరిగిందనంటే దానిలో ఉన్నటువంటి రసమంతా కూడా బయటకు వచ్చి ఆ నీళ్ళని కాఫీ నీళ్ళుగా మార్చేసింది. ఆ నీటి యొక్క రంగు, రుచి అన్నీ మారిపోయినాయి. సో సమర్థుడైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి వాడు సొసైటీలో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటిది ఇది వచ్చినా సరే, జీవితంలో ఎలాంటి ఆటపోట్లు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా సరే వాటిని ఓన్ చేసుకొని వాటిని మార్చేస్తాడు, వాటి రూపాన్ని మారుస్తాడు. దట్ ఈస్ స్కాలర్. సో వాట్ యూ వాంట్ బికమ్? నీ జీవితంలో నువ్వు ఆలుగడ్డలాగా ఉండిపోతావా, ఎగ్ లాగా ఉంటావా, లేదంటే కాఫీ బీన్స్ లాగా ఉంటావా?
యునో ఐన్స్టీన్ ఆయన జీవితంలో ఆయన్ని జర్మన్ నుంచి తరిమి కొట్టారు, ఆయన్ని చంపేస్తానికి ప్రయత్నం చేస్తారు ఐన్స్టీన్. రామానుజం గారు తన జీవితంలో ఏదైతే సిద్ధాంతం చెప్పారో రామానుజం గారికి ఆయన కష్టపడిన రోజు ఆయన కష్టపడతానే ఉన్నాడు. ఇన్ఫినిటీ గురించి రామానుజం గారు చెప్పినంత ఎవరు బాగా చెప్పలేదు, కానీ అప్పుడు ఆయనకు విలువ లేదు. కానీ ఇప్పుడు రామానుజం గారిని తలుచుకుంటున్నారు. ద రామానుజన్ మ్యాథమెటిక్స్ డే కింద క్రియేట్ మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. మనం బివి రామన్ గారు ఆస్ట్రాలజీలో అద్భుతమైన వ్యక్తి ఆయన. నికోలస్ టెస్లా, ఇలా ఎంతోమంది ఉన్నారు, సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ స్టోరీస్ చదవండి. ఎవ్వరూ చాలా సింపుల్గా సక్సెస్ అవ్వలేదు. సొసైటీ వాళ్ళని పడేయడానికే చూసింది. చుట్టుపక్కల ప్రజలు ఎవరు కూడా కేర్ చేయలేదు. పుట్టామా సచ్చామా, పుట్టామా పెరిగామా సచ్చామా, ఇది కాదు జీవితము. నీదంటూ ఒక మార్క్ని ఈ సొసైటీలో ఎస్టాబ్లిష్ చేయకపోవడమే జీవితము. నీదంటూ ఒక మార్క్ క్రియేట్ చెయ్యు. వాట్ యు ఆర్, నువ్వు ఎవరివి, నీ ఆలోచన విధానం ప్రపంచానికి చెప్పు. హిట్లర్ వచ్చాడు, సాధించాడు. హిట్లర్ ఆఖరి చచ్చాడో లేదో చచ్చాడు, కానీ నాజీని ప్రపంచానికి చూపించి హిట్లర్ అంటే ఇదిరా అని చూపించాడు వాడు. చెగువేరా గురించి కొంతమంది చాలామంది బ్యాడ్ ఆర్టికల్ చెప్పారు, గుడ్ ఆర్టికల్ చెప్పారు. ఐ డోంట్ మీన్ దట్, బట్ చెగువేరా అనేటువంటి వ్యక్తి తన మార్కును అయితే చూపించాడా లేదా, ఆ లేబర్స్ అందరికి కూడా ఒక దగ్గరికి చేసి ఒక ఉద్యమం చేశాడా లేదా. సో వాట్ ఎవర్ మేబీ, నువ్వు ఏమవుతావు అని నీ చేతిలోనే ఉంది. నీ జీవితంలో నీదంటూ ఒక మార్క్ వేయడానికి వెళ్ళడానికి ట్రై చేయి. ఐ అడ్వైజ్ దట్ టు యంగెస్ట్ పీపుల్.